బెజవాడలో కలకలం రేపిన బాక్స్ ను ఓపెన్ చేశారు పోలీసులు. ఇందులో రాగి బిందె, బ్యాటరీ, వైర్లు బయటపడ్డాయి. ఇవన్నీ రైస్ పుల్లింగ్ కు మాత్రమే వినియోగిస్తారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎందుకు కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు. ఓపెన్ చేసిన బాక్స్ ను బెజవాడ పోలీస్ కమిషనరేట్ తీసుకొస్తున్నారు. మంగళగిరిలో ఓపెన్ ప్రదేశంలో బాక్స్ ఓపెన్ చేసిన పోలీసులు పేలుడుకు సంబంధించినవి ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెజవాడలో కలకలం రేపిన బాక్స్ ను ఓపెన్ చేశారు పోలీసులు. ఇందులో రాగి బిందె, బ్యాటరీ, వైర్లు బయటపడ్డాయి. ఇవన్నీ రైస్ పుల్లింగ్ కు మాత్రమే వినియోగిస్తారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎందుకు కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు. ఓపెన్ చేసిన బాక్స్ ను బెజవాడ పోలీస్ కమిషనరేట్ కు తీసుకొస్తున్నారు. మంగళగిరిలో ఓపెన్ ప్రదేశంలో బాక్స్ ఓపెన్ చేసిన పోలీసులు పేలుడుకు సంబంధించినవి ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ఏంటి ఫనీ ట్విస్ట్? ఫస్ట్ ఇరీడియం అన్నారు, చాలా ప్రమాదకరం అన్నారు, రేడియేషన్ చాలా డేంజరస్ అన్నారు, దాని మీద డేంజర్ సింబల్ కూడా ఉంది. తీరా చూస్తే అందులో ఒక రాగి బింది, వైర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అదే రకంగా ఈ ముఠా అంతా కూడా చీటింగ్ చేస్తోంది. ఆ బాక్స్ని ఏ రకంగా డిజైన్ చేశారు, దాన్ని ఇరీడియం అంటూ లేకపోతే యురేనియం అంటూ చాలా ప్రమాదకరమైందంటూ పోలీసులు కూడా తప్పుదోవ పట్టించారు. చివరికి పోలీసులు కూడా రాత్రి నుంచి ఇప్పటి వరకు నానా గందరగోళం, అయోమయం పడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి. ఏకంగా ఇదే పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడో కృష్ణానది ఒడ్డు మీదకి తీసుకెళ్లి మరి ఇసుక ప్రాంతంలో ఎవరూ లేని చోట మరి దాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పిలిపించి, బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని మొత్తాన్ని పిలిపించి బాక్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. ఆ రకమైన గందరగోళానికి నిందితులంతా కూడా గురి చేశారు. ఆ బాక్స్ను కూడా అదే రకంగా డిజైన్ చేశారు. ఆ బాక్స్ మొత్తం పైన DRDO మెటీరియల్ అని రాయటం కానీ, ఆ తర్వాత వెరీ డేంజరస్ అని, ఎక్స్ప్లోజివ్ అని రాయటం కానీ, ఈ రకమైనవన్నీ చేయటం వల్ల పోలీసులు కూడా చాలా నమ్మారు. అయితే తీరా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎదురుగా ఆ బాక్స్ లోపల ఓపెన్ చేసినప్పుడు 3 బాక్సులు లోపల కనిపించాయి. ఆ 3 బాక్స్ లోపల ఈ రకంగా రాగి బిందె మనకు కనిపించింది. ఆ రాగి బిందె మీద కూడా ఏ రకంగా రాసిందో చూడొచ్చు. ఓపెన్ విత్ ఇన్ 3 minutes, ఓన్లీ దిస్ కెమికల్ వెరీ డేంజర్, బీ కేర్ఫుల్ అంటూ వాళ్ళ స్టిక్కర్ రాయటం. ఆ తర్వాత దాన్ని చూసి అందరూ కూడా హడావుడి పట్టడం అనేది జరిగింది. ఆ రాగి బిందెని మనం దృశ్యాల్లో చూడొచ్చు. అలాగే దాని పక్కనే బ్యాటరీలు, మ్యాగ్నెట్లను కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తున్న, నేను చూపిస్తున్న ఈ మ్యాగ్నెట్లనే ప్రస్తుతం ఆ బాక్స్ లోపల ఉంచడం అనేది జరిగింది. ఈ మ్యాగ్నెట్లను బిందికి అటువైపులో ఇటువైపు అతికించడం జరిగింది. దాంతో పాటు ఈ బ్యాటరీలు మొత్తం పెట్టడం జరిగింది. దీంతో ఒక సీన్ అంతా కూడా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి దాని మొత్తాన్ని ఈ బాక్స్ లోపల ఈ బాక్స్ లో ప్యాక్ చేయడం అనేది జరిగింది. ఆ బాక్సులు పై భాగం మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో చూడవచ్చు. పూర్తిగా గ్లాస్ ప్యాకింగ్ అనేది చేశారు.
రైట్ అశోక్, దానిపైన రాసిన ఇదంతా కూడా దీన్ని హలో అశోక్, నైట్ ఈ బాక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13-14 గంటల పాటు ఒక హై డ్రామా నడిచింది. దాంట్లో యురేనియం ఉందని, అది విస్ఫోటనం చెందుతుందని, చాలా దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రమాదకరం అని చెప్పేసి. కానీ బాంబ్ స్క్వాడ్ వచ్చింది, మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా దాని లోపల ఏ ఉన్నాయో చెప్పలేకపోయా. ఖచ్చితంగా నిందితులంతా కూడా ఇప్పటి వరకు అదే మాట చెప్తూ ఉన్నారు. మాకు అప్పచెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మెటీరియల్ ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది, కోట్లాది రూపాయలు విలువ చేసేది, ఇది ఇరీడియం యురేనియం అనేది నిందితులు ఇప్పటికీ కూడా చెప్తున్నమాట. బహుశా వీళ్ళకి ఆ మెటీరియల్ ఇచ్చి తరలించడానికి పంపించిన ముఠా ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళను కూడా తప్పుదోవ పట్టించారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పైన రాసిన ఈ సింబల్స్ కానీ ఇదంతా కూడా మనం దృశ్యాలు చూస్తే మనకు స్పష్టంగా ఇప్పటికీ కూడా ఇది చూసిన వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా నమ్ముతారు, ఖచ్చితంగా మోసపోతారు. దానిపైన ఉన్న రాసి ఉన్నది మొత్తం చూడవచ్చు. మెటీరియల్ అని రాశారు, 22 సెంటిగ్రేడ్స్ అని రాశారు, తర్వాత దేర్ కెమికల్ టార్చ్ ఓన్లీ 6 minutes ఓన్లీ అంటూ రాశారు, వెరీ డేంజరస్ అంటూ రాశారు. లోపల ఏ రకాల మెటీరియల్ ఉన్నాయో అవన్నీ కూడా పైన మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత సహజంగానే ఎవరైనా సరే ఇందులో ఏదో ప్రమాదకరమైనది ఉంది, లేదంటే ఇరీడియం ఉందంటేనో లేకపోతే యురేనియం ఉందంటేనో ఖచ్చితంగా నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా నమ్మించి దీన్ని కొన్ని కోట్లాది రూపాయలకి జనాలకి దీన్ని అంటగట్టడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఈ బిందెని కూడా చూడొచ్చు. జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, కాస్తంత అవేర్నెస్ ఉండాలని దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు బురిడి కొట్టిస్తున్నారు, జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ బిందె పైన కూడా దృశ్యాలు మనం చూడొచ్చు, ఇప్పటికీ కూడా రాసింది చూడొచ్చు, ఓపెన్ విత్ ఇన్ 3 minutes ఓన్లీ, దిస్ కెమికల్ వెరీ డేంజర్, బీ కేర్ఫుల్ అంటూ దాని మీద రాసి ఉన్నాయి కూడా చూడొచ్చు. ఆ పైన ఉన్న బాక్స్ మొత్తాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రమాదకరమైనదే ఉంది, ఇందులో ఏదో పేలుడు పదార్థాలు ఉన్నాయన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇప్పటికీ కూడా నిందితులు ఇదే పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. నిందితులను ఇప్పటికీ ప్రశ్నించినా కూడా మాకే పాపం తెలియదు, మాకు వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పాము. సో అందులో ఇరీడియమా యురేనియమా అన్న విషయాలు మాకు స్పష్టత లేదు, మేము తరలింపుకు మాత్రం వచ్చామనేది నిందితులు పోలీసులకు చెప్తున్నమాట. సో వాళ్ళ మాటలు నమ్మి పోలీసులు ఉదయం నుంచి కూడా నానా హడావిడి చేయాల్సి వచ్చింది. ఎక్స్పర్ట్స్ మొత్తాన్ని కూడా పిలిపించి ఆ బాక్స్ని నిపుణుల పర్యవేక్షణలో ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్నది అబద్ధమేమో అనుకునే పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేయనివ్వలేదు. ఎందుకంటే అంత నమ్మకం కలిగేలా నిందితులంతా కూడా బిహేవ్ చేశారు. ఈ రకంగా బిందెల్ని తీసుకొచ్చి రైస్ పుల్లింగ్ ద్వారా ఈ బిందెల్లో శక్తులు ఉన్నాయంటూ, ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే బిందులు అంటూ వీటికి శక్తులు ఉన్నాయి, ఇవేం చెప్తే అవి వింటే మీకు కలిసి వస్తుందంటూ నమ్మించి ఇందులో మ్యాగ్నెట్లు పెట్టి ఆ తర్వాత బ్యాటరీలు అమర్చి కోట్లాది రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. ఇదే రైస్ పుల్లింగ్ స్కీమ్ అనేది. ఈ రైస్ పుల్లింగ్ స్కీమ్కి ఇప్పుడు ఇరీడియం యురేనియం అంటూ జనాలని పోలీసులను కూడా బురిడి కొట్టిస్తూ కోట్లాది రూపాయలు నిలువున ముంచుతూ ఉన్నారు. సో ఈ రకమైన ప్యాకులు కానీ ఈ రకమైన బిందెల్ని కానీ వీటిని కానీ నమ్మి మోసపోవద్దని పోలీసులు ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే 13 మందిని అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఇంకా ఎవరెవరిని ఇలా ముంచారు, ఇంకా ఎక్కడెక్కడికి ఇలాంటివి సప్లై చేశారు, ఇంకా ఏ విధంగా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఎక్కడెక్కడికి వీటిని తరలించారన్న కోణంలో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే అశోక్, ఎలా చూడొచ్చు దీన్ని? కేవలము రైస్ పుల్లింగ్ బ్యాచ్ చేస్తుంటుందా, లేకపోతే ఏమైనా విధ్వంసకర శక్తులు పోలీసుల్ని మిస్గైడ్ చేయడానికి, పక్కదో పట్టించడానికి ఏమైనా ప్రయత్నించే గేమ్ ప్లాన్ లో భాగంగా అనుకోవచ్చా? లేదు, అలాంటి గేమ్ ప్లాన్ ఏమి లేదు. వీళ్ళు రెగ్యులర్గా చేసే చీటింగ్ అనేది దీన్ని మనం భావించాల్సి అనేది పోలీసులు చెప్తున్నారు. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం రైస్ పుల్లింగ్ బ్యాచ్లు రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు. అవి బియ్యం గింజలను ఆకర్షిస్తాయని, వాళ్ళకి అతీత శక్తులు ఉన్నాయని, ఇట్లా రకరకాల కబుర్లన్నీ చెప్పి జనాలను ముంచుతున్నారంటూ ఇటు హైదరాబాద్, విజయవాడలో, విశాఖలో ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు నిందితులను కూడా పట్టించిన సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇది మరీ ముదిరిపోయిన రైస్ పుల్లింగ్ బ్యాచ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతలా ముదిరిపోయారంటే ఎక్కడా ఎవరికి తెలియని ఇరీడియం గురించి, ఎక్కడా ఎవరికి తెలియని యురేనియం గురించి కూడా బయటకు ప్రస్తావన తెస్తూ ఆ బాక్సుల్ని ఈ విధంగా అద్దాల్లో ధర్మాకోల్లో నీట్గా ప్యాక్ చేస్తూ ఇదొక తీవ్రమైన పేలుడు పదార్థం మాదిరిగా దీని దగ్గరికి వస్తే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి పోలీసుల్ని జనాలందరినీ కూడా బురిగా కొట్టించి మీడియాను మొత్తాన్ని కూడా నమ్మించారు. తీరా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఈ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి మాత్రం ఇట్లాంటి ఐడియాలు ఎలా వస్తాయో అనిపిస్తుంటుంది. మ్యాగ్నెట్స్ పెట్టడం కానీ, ఈ రకంగా బ్యాటరీలు పెట్టడం కానీ, ఆ బిందె చుట్టూ డిజైన్ చేయటం, ఆ బిందెని శుభ్రంగా దీనిలో ప్యాక్ చేయటం, ఆ తర్వాత పైన గ్లాస్ అద్దాలతో ప్యాక్ చేయటం కానీ,
ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళ ప్లాన్ అనేది వీళ్ళు మరీ ముదిరిపోయిన ఈ రైస్ పుల్లింగ్ బ్యాచ్గా మిన్ని హై ప్రొఫైల్ రైస్ పుల్లింగ్ బ్యాచ్గా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఇలా ముదిరిపోయి ఈ బాక్సులను చూపించి జనాల్ని నిలువున ముంచుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇందులో పోలీసులు తప్పుదో పట్టించడానికి మిస్గైడ్ చేయడానికి మాత్రం కాదు, జనాల్ని మిస్గైడ్ చేయడానికి, జనాల్ని నమ్మించడానికి, బాగా డబ్బున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు లాగేయడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే. ఆ ఎత్తుగడ ఫలించక ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో వీళ్ళు పట్టుబట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత స్క్రీన్ ప్లే అంతా వాళ్ళ డైరెక్షన్ అంతా కూడా వాళ్ళ ఉదయం నుంచి జరిగిందంతా కూడా చూసాం. వాళ్ళు చివరికి బాక్స్ ఓపెన్ చేసే ముందు కూడా వాళ్ళ అసలు విషయం ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది కేవలం ఇత్తడి బిందె మాత్రమే ఉంది, లేకపోతే రాగి బిందె మాత్రమే ఉంది, బ్యాటరీలు మ్యాగ్నెట్లు మాత్రమే పెట్టాం, ఇందులో పేలుడు పదార్థాలు లేవు, ఇరీడియం లేదు, యురేనియం లేదు అన్న విషయాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. చివరికి పోలీసులు ఎక్స్పర్ట్స్ని పిలిపించి అంతమంది గందరగోళం చేస్తే బాంబ్ స్క్వాడ్ని తీసుకొచ్చి దాని చుట్టూ తనిఖీలు చేస్తుంటే, ఎవరెవరినో కేంద్ర బృందాలు పిలిపించి నానా తిప్పలు పడుతుంటే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చివరికి డిఆర్డీఓ మెటీరియల్ అని ఉండేటప్పటికీ ఇది డిఆర్డీఓదేమోనన్న అనుమానంతో పోలీసులు వాళ్ళకు కూడా సమాచారం చెప్పి వాళ్ళ చేత తిట్టులు తిని మా దగ్గర నుంచి బాక్స్ బయటికి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అది అసాధ్యం అని వాళ్ళ చేత తిట్టులు తిని ఇంత చేస్తున్నా కూడా ఇదే నిందితులు ఇక్కడే ఉండి కాలక్షేపం చేశారు, కామెడీ చేశారు, మొత్తం చూస్తుందని చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ అసలు విషయాన్ని కూడా బయటికి చెప్పలేదు. ఒక ఏసీపీ, ఒక సిఐ, 2 ఎస్ఐలు, 10 మంది పోలీసులు, ఇక బాంబ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది అంతా కూడా వచ్చి నానా పరుగులు తీస్తూ నానా హడావుడి చేస్తూ ఈ రకంగా మీడియా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి అదే వార్తను వేసిందే వేస్తూ అంతా హడావుడి చేస్తున్నా కూడా నిందితులు మాత్రం నోరు విప్పలేదంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత పగడ్బందీగా ఇది చేస్తున్నారండి. అయితే అల్టిమేట్గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇది మాకు కూడా తెలియదు, మాకు ఇది ఎవరైతే బాక్స్ మాతో ఇచ్చి పంపించారో వాళ్ళు చెప్పారనేది వాళ్ళు ఎప్పటికీ చెప్తున్నమాట. సో పోలీసులు వాళ్ళైన శైలిలో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళ వెనకుండి నడిపించిందంత ఎవరెవరిని ముంచారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దేవి, అంటే అశోక్, ఈ హై ప్రొఫైల్డ్ రైస్ పుల్లింగ్ వాళ్ళ మూలాలు కానీ లేదంటే చెన్నై బ్యాచ్ కి సంబంధించి కానీ ఏమైనా ప్రాథమికంగా సమాచారం అందుతుందా? విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఇవాళ ఉదయం నుంచి కూడా ఉన్నది ఏంటంటే ఒకే పని, బాక్స్లో ఏముంది, ప్రజలంతా కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు, నానా హడావుడి జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నేపథ్యంలో అసలు ముందు బాక్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం, ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఏ రేడియం యురేనియం లాంటిది ఉంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఫేస్ అవుతాయేమో, ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుతో సహా ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారు. ఆ బాక్స్లో ఏముందో ముందు ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత నిందితుల దగ్గరికి వస్తారు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసినాక అందులో ఏమీ లేదని తెలిసింది కాబట్టి పోలీసులు ఇక అదే పనిలో ఉన్నారు. నిందితులందరినీ కూడా విచారించే పనిలో ఉన్నారు. మొత్తం 12 మంది నిందితులు పోలీసుల అదుపులో ఇదే పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లోపలే ఉన్నారు. సో పోలీసులు వాళ్ళ స్టైల్లో నిందితులందరినీ కూడా కోచింగ్ చేయబోతున్నారు మరి కాసేపట్లో. ఎందుకు ఇంత డ్రామా నడుపుతూ ఉన్నారు, ఎందుకు ఇంత తప్పుదోవ పట్టించారు, ఎందుకు ఈ రకంగా మోసాలు ఎక్కడ పాల్పడుతున్నారు, ఇంత హై ప్రొఫైల్ రైస్ పుల్లింగ్ ఇంకెక్కడెక్కడ స్టేట్లో జరుగుతోంది, ఇక్కడ ఒక్కచోటైనా తెలంగాణలో కూడా జరుగుతుందా అన్న అన్ని కోణాలు, ఇక్కడ ముఠానైనా లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠానా, ఇది అన్ని కోణాల్లో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకున్న అసలైన నిందితులందరూ కూడా పట్టుకునే పనిలో ఉన్నారు. రైట్ అశోక్. దేవి.